ఏడాదికో శివరాత్రి జన్మకో కాశీయాత్ర అన్న నానుడి మనలో చాలా మంది వినే ఉంటారు. హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీయాత్ర చేయాలనే ఆకాంక్ష కలిగి ఉంటారు. అయితే ఒకటి కాదు, రెండు కాదు, 24 ఏళ్లలో 100 సార్లు కాశీయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి మరెవరో కాదు, గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన కొనలవాడ సుబ్బరాజు. ఈ విశేషమైన ఘట్టాన్ని పురస్కరించుకొని సోమవారం పిప్పర గ్రామంలో ఆయన నివాసం వద్దే భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉంగటూరు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యేలు పత్సమట్స ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు 100 సార్లు కాశీయాత్ర చేసిన ఆధ్యాత్మిక చిహ్నంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కాశీ జలాలు స్వయంగా సుబ్బరాజు అందజేశారు. సమస్త జనావళికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆర్థిక శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం మా గ్రామంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 24 ఏళ్ల ఈ సంవత్సరాల్లో ఇప్పటికీ మా ఈ ఊరి గ్రామం నుండి వ్యాపార రీత్యా అయితే ఇంకా వేరే రీత్యా అయినా కానీ ఇప్పటికి వారణాసి కాశీ క్షేత్రానికి ఇప్పటికి 100 సార్లు వెళ్ళినటువంటి కారణంగా మా పిప్పర ఏరియా జనాలందరూ సుభిక్షం కోసం అందరూ కూడా నా కూడా వచ్చినటువంటి యాత్రికులు, కస్టమర్లు అందరూ కూడా సమస్త జనావళికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆర్థిక శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం మా గ్రామంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 24 ఏళ్ల ఈ సంవత్సరాల్లో ఇప్పటికీ మా ఈ ఊరి గ్రామం నుండి వ్యాపార రీత్యా అయితే ఇంకా వేరే రీత్యా అయినా కానీ ఇప్పటికి వారణాసి కాశీ క్షేత్రానికి ఇప్పటికి 100 సార్లు వెళ్ళినటువంటి కారణంగా మా పిప్పర ఏరియా జనాలందరూ సుభిక్షం కోసం అందరూ కూడా నా కూడా వచ్చినటువంటి యాత్రికులు, కస్టమర్లు అందరూ కూడా